ఈ కోవిడ్‌లో చేసే అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి. డబ్బుల కోసం ఏమైనా చేసేట్టుగా ఉన్నారు. అసలేం జరిగింది ఏంటి అని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఆ ఫ్రెండ్‌కు తెలిసినతను అతనిది ఈస్ట్ గోదావరి. అతను ఇంట్లో డ్రైవర్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ కోయేటిని అయితే అడిగినాడు. నేను బయటికెళ్ళి బయట వర్క్ చేసుకుంటాను అని. అప్పుడు ఆ కోయేటోడితో మాట్లాడుకొని తెనాజులు కావాలా అని అయితే అడిగినాడు. అప్పుడు ఆ కోయేటి సరేలే అని తెనాదులు అయితే ఇచ్చినాడు. తెనాదులు ఇచ్చిన తర్వాత వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇతను వేరే కోయేటిని చూసుకొని అకాం అయితే కుట్టించుకోవాలా ఇక్కడ కోయేట్లో. ఆ కోయేటి అయితే అకామ అయితే కొట్టినాడు. అక్కడ ఇప్పుడే కదా అకామ కొట్టించుకుంది 750 దినార్లు అయింది కదా అని అతను ఇంటికి వెళ్ళాలని మామూలుగా టికెట్ అయితే బుక్ చేసుకున్నాడు. టికెట్ అయితే బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలని అతను లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని ఇంటికి అయితే బయలుదేరినాడు. లోపల ఇమిగ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ దాటుకునేవంటే మన ఆపే వాళ్ళు ఉంటారు అనమాట. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మన సివిల్ ఐడి చెక్ చేస్తారు. మన సివిల్ ఐడి మీద ఏదైనా ఫైన్లు ఉన్నాయా, కేసులు ఉన్నాయా, లేదంటే అకామ కట్ చేసినారా, అకామ ఉండదా లేదా ఏంటి అని ఫుల్ దాని మీద ఉండే డీటెయిల్స్ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అక్కడ ఇతను సివిల్ ఐడి అయితే ఆ పోలీసు వాళ్ళు తీసుకొని చెక్ చేసినారు. చెక్ చేస్తానే ఇతనికి అకామ లేదు. ఏంటి 2 నెలల కిందటే కదా నేను అకామ 750 దినాలు ఇచ్చి కొట్టించుకునింది, అకామ ఎందుకు లేదు ఏంటి అని అయితే ఇతనికి మైండ్ పనిచేయలేరు అని చెప్పు. ఆ కువైట్ ఎలా మోసం చేసినాడు అనే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో ప్రొఫైల్ కింద అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.